మొత్తంగా ఓ సినిమా రిలీజ్ ఓ నిండు ప్రాణం బలైంది. మరి ఈ ఉదంతంపై మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పరిస్థితుల్లో మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో త్వరలో రాబోయేటటువంటి సంక్రాంతికి రాబోయేటటువంటి పెద్ద సినిమాలపై కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వం, బెనిఫిట్ షోలకు పర్మిషన్ లేదని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరి సంక్రాంతికి రాబోయేటటువంటి సినిమాలు ఏవైతే రామ్ చరణ్కి సంబంధించిన గేమ్ చేంజర్ కావచ్చు, బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ కావచ్చు, అదేవిధంగా హీరో వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీస్ అనే వీటిపైన ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో సినిమాలు ఎక్కువ రోజులు ఆడే అవకాశం లేదు కాబట్టి ఒక బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇస్తేనే మరి వాళ్ళకి అంతో ఇంతో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నటువంటి పరిస్థితులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా తొలుత అయితే ఇవి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ఈ సినిమాలపైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు ఈ యొక్క సంధ్య థియేటర్ సంఘటనపై తప్పెవరిది అని మీరు ఎవరు భావిస్తున్నారు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనా? మరి ఇందులో అల్లు అర్జున్ నిజంగా ఆయన పాత్ర ఏంటి? నిజంగా ఆయనకి మహిళ చనిపోవడంలో ఆయన తప్పిదమైన ఏమైనా ఉందా అనే విషయాలపై మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.